అంజూరపు చెట్టా అందమైన చెట్టా ఆకులతో నిండి ఉంటివా ఓ రెమ్మలతో కమ్మి ఉంటివా అంజూరపు చెట్టా అందమైన చెట్టా ఆకులతో నిండి ఉంటివా ఓ రెమ్మలతో కమ్మి ఉంటివా అంజూరపు చెట్టా యజమానుడు నిన్ను చూడ ఆశతో వచ్చెను యజమానుడు నిన్ను చూడ ఆశతో వచ్చెను వెతికి వెతికి చూసినా లేదాయ ఫలముల వెతికి వెతికి చూసినా లేదాయ ఫలముల పువ్వెందుకు పూయలేదు చెట్టా నీ కాలమెల్ల గడిచిపోయే చెట్టా పువ్వెందుకు పూయలేదు చెట్టా నీ కాలమెల్ల గడిచిపోయే చెట్టా నీ కాలమెల్ల గడిచిపోయే చెట్టా అంజూరపు చెట్టా అందమైన చెట్టా ఆకులతో నిండి ఉంటివా ఓ రెమ్మలతో కమ్మి ఉంటివా అంజూరపు చెట్టా తోటమాలి నాటు నీరు పోసి వెరువు వేసిన తోటమాలి నాటు నీరు పోసి వెరువు వేసిన పెంచిన మమకారమే సమయమింక కోరనే పెంచిన మమకారమే సమయమింక కోరనే ఇకనైనా కాయవే చెట్టా కన్నీరు చూడవే చెట్టా ఇకనైనా కాయవే చెట్టా కన్నీరు చూడవే చెట్టా కన్నీరు చూడవే చెట్టా అంజూరపు చెట్టా అందమైన చెట్టా ఆకులతో నిండి ఉంటివా ఓ రెమ్మలతో కమ్మి ఉంటివా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారికి కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. పునరుద్ధాన దినములో దేవుని వాక్యాన్ని మనం కొద్ది సమయం ధ్యానించుకుంటాం. మీ అందరి కొరకు తర్వాత ప్రార్థన చేయటం జరుగుతుంది. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుంటాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. ఇక్కడ గమనిస్తే ఒక ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉందట. ఆ యజమాని
అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు, రోజు అక్కడ ఉండడు. ద్రాక్ష తోట యజమాని రోజు అక్కడే ఉండడు, ఆయనకి చాలా పనులు ఉంటాయి, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. కానీ అక్కడ ఒక కాపలాదారుడు ఉంటాడు, ఆయన మాత్రం ఎక్కడికి వెళ్ళడు, రోజు అక్కడే ఉంటాడు. అంటే ఇప్పుడు నేనేమో ఈ ద్రాక్ష తోటకి, ఇది ద్రాక్ష తోట అనుకోండి కాసేపు, సంఘం అంటే ద్రాక్ష తోటే. ఈ ద్రాక్ష తోటకి నేను ఎవరంటే కాపలాదారుణ్ణి. నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా, ఎక్కడికి పోను. పోయినా మరలా అటు వెళ్ళి వస్తుంటా, అంటే మీటింగ్కి వెళ్తా వస్తుంటా. కానీ తోట యజమాని ఎవరంటే యేసయ్య. ఆయన అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు మన దగ్గరికి, గమనిస్తుంటాడు ఎవరేం చేస్తున్నారు అని ఆయన చూస్తూ ఉంటాడు. గనుక నన్ను కాపరిగా పెట్టాడు ఆయన ఈ తోటకి. తోట యజమాని ఒక ఆయన ఉన్నాడు. ఆ తోట యజమాని రోజు అక్కడ ఉండకపోయినా వచ్చి గమనిస్తుంటాడు, ఈ చెట్టు ఎన్ని ఫలాలు ఫలించింది. ఆ చెట్టు ఏం పేరు, నీ పేరు ఏం పేరుమా? పేరు చెప్పుమా, కంగారు పడబాక, నేనేమి అనట్లేదులే. కృపమ్మ. ఆ కృపమ్మ అనే ఒక ద్రాక్ష చెట్టు అనుకుందాం కాసేపు, ఎన్ని ఫలాలు ఫలిస్తుంది. లేకపోతే ప్రతాప్ ఒక ద్రాక్ష చెట్టు, ప్రదీప్ ఒక ద్రాక్ష చెట్టు అనుకుందాం, ఎన్ని ఫలాలు ఫలించింది. బుజ్జి ఒక ద్రాక్ష చెట్టు అనుకుందాం, ఎన్ని ఫలాలు ఫలించింది అని తోట యజమాని వస్తాడు. తోట కాపలాదారుడు వేరు, నా పని కాపలాదారునే నేను. ఈ చెట్లు వాటికి నీళ్లు పోయటం, వాటికి ఎరువేయటం, చెట్టు ఎక్కడైనా వాడిపోతే ఆ వాడిపోయిన కొమ్మ తుంచేయటం, అంటే అది మరలా చక్కగా ఎదగటానికి. ఇలాగా తోటమాలి పని నేను చేస్తాను, నేను తోటమాలిని. అయితే యజమాని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ తోట ఆయన సొత్తు, ఆయన రక్తపు విలువ పెట్టి కొన్నాడు ఈ తోటని. ఆయన రక్తపు విలువ పెట్టి కొన్నాడు కనుక దీని మీద ఆయనకి చాలా బాధ్యతలు ఉంటాయి. అయితే కాపలాదారుడుగా మమ్మల్ని కూడా, నన్ను కూడా నమ్మి ఈ తోటను, ఇతనైతే ఈ నిరీక్షణ అయితే ఈ తోటను కాచుకుంటాడు అని నమ్మి ఈ తోటలో నన్ను పెట్టాడు. సరే, ఓకే. ఇప్పుడు తోటమాలి కాపలా కాస్తుంటాడు, తోటని కాపలా కాసుకుంటూ దానికి అప్పుడప్పుడు ఎరువు అవసరమైతే వేస్తాడు, నీరు అవసరమైతే పెడతాడు. ఏదైనా ఒకవేళ అది కాపుకు రాకపోతుంటే దానికి ఏం చేయాలో ఆయనకు తెలిసిన రీతిలో ప్రయాసపడుతుంటాడు. ఇంతవరకే. అయితే తోట యజమాని వచ్చి చూస్తాడు, ఈ కృపం అనే చెట్టు ఫలిస్తుందా, ప్రదీప్ అనే చెట్టు ఫలిస్తున్నాడా, బుజ్జి అనే చెట్టు ఫలిస్తున్నాడా లేదా అని తోట యజమాని చూస్తుంటాడు. చూసి అప్పుడు వస్తాడు, వచ్చి నిరీక్షణ్, అక్కడ ఒక చెట్టు ఉంది కానీ నేను రోజు గమనిస్తున్నా 3 సంవత్సరాల నుంచి, అది ఫలించట్లే, దాన్ని నరికేసి అని చెప్పాడు నాకు. అప్పుడు నేను ఎవరినంటే కూలోడిని, ఆయన కింద కూలోడిని. ఆయన నరికేయమంటే నరికేయాలా, ఉంచమంటే ఉంచాలా, నీళ్ళు పోయమంటే నీళ్ళు పోయాలా, దాన్ని తీసేయమంటే అది నా డ్యూటీ, ఆయన చెప్పిన పని చేయడం నా డ్యూటీ. అలాగే వచ్చాడు ఆ తోటలోకి యజమాని, చూశాడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉందట, దానికి ఫలాలు లేవు 3 సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాల క్రితం దాన్ని నాటితే ఒక్క ఫలం కూడా లేదట. ఆ యజమాని చూసి తోటమాలిని పిలిచాడు, హలో నిరీక్షణ ఇట్రా అన్నాడు. పరిగెత్తుకుంటూ పెట్టి నిలబడుకున్నా, అది ఆ చెట్టు ఫలాలు లేవు కానీ తను తీసే అన్నాడు. అప్పుడు నాకు కొంచెం ఆ యజమాని మీద నాకు కొంచెం స్వతంత్రత ఉంటుంది, ఆ యజమాని మీద నాకు కొంచెం స్వతంత్రత ఉంటుంది. ఆ స్వతంత్రతతో నేనన్నాను, వందనాలు చెప్పి, సార్ ప్లీజ్ సార్, ఈ 1 సంవత్సరం మీరు చూడండి, నేను దాన్ని ఈ మధ్య నేను పట్టించుకోలేదు ఆ చెట్టుని, అందుకే అది పాడైపోతుంది. ఈ సంవత్సరం నేను పట్టించుకుంటాను, ఇప్పుడు ఇక మీదట పట్టించుకుంటాను. ఏం చేస్తానంటే దాని చుట్టూ తవ్వి దానికి ఎరువేస్తాను, నీళ్ళు కూడా పెడతాను, మందు అన్నీ ఏం చేయాలో నా చేతనంతకి 1 సంవత్సరం టైం ఇవ్వండి సార్ అని అడిగి పర్మిషన్ తీసుకొని వదిలేశాడు. ఇప్పుడు యజమాని పర్మిషన్ ఇచ్చేశాడు. ఇప్పుడు తోటమాలి ఏం చేశాడంటే దాని చుట్టూ తవ్వటం ప్రారంభించాడు, తవ్వాడు. దాన్ని తవ్వితే బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? నొప్పి పుడుతుంది. తవ్వుతాం అన్నమాట, తవ్వినప్పుడు నొప్పి పుడుతుంది. తర్వాత ఆ నొప్పి ఎందుకు పుట్టిందంటే ఈ తోటమాలికి ఆ నేల మీద కక్షుండు తవ్వల, అది చెట్టు బాగా ఎదగాలంటే తవ్వాల్సిందే, తవ్వకపోతే ఆ చెట్టు ఎదగదు, గిటకబారిపోతుంది. అందుకని దాన్ని తవ్వి దానికి చుట్టూ పాది చేసి నీళ్ళు పోస్తాడు, రాళ్ళు రప్పలుంటే ఏరేస్తాడు. అప్పుడు ఆ చెట్టు ఏమవుతుందంటే ఏపుగా పెరుగుతుంది. చప్పలు కొట్టాలి గట్టిగా. ఏపుగా పెరుగుతుందండి, ఏపుగా పెరిగి మంచి ఫలాలు ఇస్తుంది.
తోటమాలి యొక్క పని ఏంటంటే, ఏ చెట్టు అయితే ఏపుగా పెరగటం లేదో, ఏ చెట్టు అయితే కొంచెం గిటకబారిపోయిందో, ఫలాలు లేవో, ఆ చెట్టును గమనించుకొని దాని చుట్టూ తవ్వటం, దాని రాళ్ళు వేరి పారేయటం, దానికి పాది చేయటం, నీళ్లు పెట్టటం, ఇదంతా కూడా తోటమాలి యొక్క ఉద్యోగం. పౌలు గారు అంటారు, నేను నేర్పరియైన శిల్పకారుని వలె నేను పునాది పునాది మీద కడుతూ ఉన్నాను. పునాది క్రీస్తు అయితే ఆ పునాది మీద నేను కడుతూ ఉన్నాను. నేర్పరియైన శిల్పాన్ని చెక్కుతున్నాను. ఒక బిల్డర్ మాదిరిగా నేను పునాది మీద ఇంటిని కడుతూ ఉన్నాను. అంటే పరిశుద్ధ గ్రంథం సంఘానికి, సేవకునికి, దేవునికి మూటకి పొందుంటుంది, పొత్తిక. అంటే ఆయన యజమాని అయితే నేను తోటమాలి అయితే మీరు ద్రాక్ష తీగలు. అర్థమవుతుందా? ఆయన యజమాని, నేను తోటమాలి, మీరు తీగలు. ఇప్పుడు తీగని ఏం చేయాలంటే నాటాలి. ఈ అంజూరపు చెట్టు గురించి ఒక 3 మాటలు ఈ పూట ఒక 3 మాటలు మనం ధ్యానించుకుంటాం. మొదటి మాట చూడండి, మత్తయి సువార్త 24:32. మత్తయి సువార్త 24:32. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు. చాలు. ఇక్కడున్న మాట ఏంటంటే, అంజూరపు చెట్టు గురించి, అంజూరపు కొమ్మ లేతదిగా ఉంది. అంజూరపు కొమ్మ లేతదిగా ఉంది. లేత అంటే ఇప్పుడు ఇక్కడ మనందరం కొంచెం వయసు పెద్ద అయిపోయింది. నాకు కొంచెం వయసు పెద్దదైంది, దగ్గర 50 సంవత్సరాలు రాబోతున్నాయి. అదిగో మా అయ్యగారు ఆయన కూర్చున్నాడు స్తంభం దగ్గర, 70 సంవత్సరాలు, ఏసన్న గారికి అన్నగారు. ఏమండి, ఇప్పుడు మేము కొంచెం ముదిరిపోయాం. మా ముఖాలు కూడా చూసేదానికి అంత అందంగా ఉండవు. చిన్నప్పుడు మేము కూడా మీలాగా అందంగానే ఉన్నామండోయ్. ఇప్పుడు అనుకుంటున్నారేమో కానీ ఏం తిట్టుంది ముఖం అని. చిన్నప్పుడు మేము కూడా మీలాగా అందంగానే ఉన్నాం. అసలు మా అమ్మ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అయిపోతుంది. అయ్యా, నువ్వు ఎర్రగా దొండపండులాగా ఉన్నావు, చాటులో వేస్తే చాటు కూడా పట్టలేదని చెప్పేది మా అమ్మ. మరి అదేందమ్మా, నేను దొండపండులాగా ఉండి చాటు కూడా పట్టకుండా ఉంటే ఇప్పుడేంటి ఇట్లాగైపోయాను, బక్కగైపోయాను, మరి నల్లగైపోయానంటే, నీకు ఒక 8 ఏళ్ల వయసులో కామెర్ల జబ్బు వచ్చింది, అప్పుడు నువ్వు నల్లగైపోయావు, తగ్గిపోయావు అని చెప్పింది మా అమ్మ. అంటే నేను లేతగానే ఉన్నా, జబ్బు వచ్చి తగ్గిపోయా, జబ్బు వచ్చి బలహీనమైపోయా. ఏమండి, రోగం నన్ను బలహీనపరిచింది, వ్యాధులు నన్ను కృంగదీశాయి, పోరాటాలు నన్ను బలహీనపరిచాయి. అంతే కదండి. మనిషికి ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూడగానే మనకి ఏమొస్తుందంటే అని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా? అనిపిస్తుందా చిన్నపిల్లల్ని? అదే మనల్ని ఎవరైనా ముద్దు పెట్టుకోవాలనుకుంటారా? మనల్ని చూడగానే ఏందా మొక్క నిండా మొట్టిగా, నాకు చూడి మొత్తం వచ్చేసాయి, ఏమంటే పులిపీర్లు వచ్చేసాయి. నన్ను చూసుకుంటే నాకే అసహ్యం అనిపిస్తుంది, నీకేమో కానీ. నన్ను చూసుకుంటే నాకే మెడ నిండా పులిపీర్లు, ఈ దాచిపెట్టుకోవాలని చూస్తా నేను. అందుకని కాలర్ లాల్చి చేస్తా అప్పుడప్పుడు. ఇటు వేసుకున్నాను, కనపడలేదు. ఇప్పుడు దాచిపెట్టుకుంటే ఉన్నాయి, ఆడికిపోతాయి. ఉన్నాయి, శరీరంలో ఉన్నాయి, ఇటపోతాయి, వస్తాయి. వయసు పైబడితే అన్నీ వస్తాయి. ఏమండి, జబ్బు చేసినప్పుడు గుల్లలు లేస్తాయి ముఖం మీద. ఆ గుల్లలు తగ్గిపోతాయి కానీ మచ్చలు ఉంటాయి. మనం ఏం చేద్దాం అంటే, లేత కొమ్మ వేరు, ముదురు కొమ్మ వేరు. అంటే వయసు పైబడవచ్చు కానీ ముదిరిపోకూడదు. ఇప్పుడు అమ్మ ఏమనుకోబా, అక్కడ మిమ్మల్ని ఒక మాట అడుగుతా. తల్లులారా, మీరు తల్లులు కనుక, వంట చేసేది మీరే కనుక ఒక మాట అడుగుతా. అదేంటంటే, ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారు, బెండకాయలు కొనాలనుకున్నారు. లేతది కొంటారు. మార్కెట్కి వెళితే బెండకాయ లేతది కొంటారు. లేతది ముదురు తెలవాలంటే ఏం చేస్తారంటే, వెనక తొడి ఉంటుంది, దాన్ని ఇరుస్తారు. ఇరిసి అది పటక్కి నిగితే లేతది, అది ఎరగలేదనుకో ముదిరిపోయినట్టు. అంతేనా? ఐఎమ్ రైట్? నాకు కూడా కొంచెం తెలిసిందిలే. ఇప్పుడు ఈ బెండకాయలు కొనాలనుకున్న వ్యక్తి
ఆ తొడి విరిసి చూస్తాడు, తొడి విరుస్తాడు. విరిసినప్పుడు అది పటక్కి నిరిగితే బుట్టలో వేసుకుంటాడు, పటక్కి నిరగపోతే ఆడి రాశిలో పోసేస్తాడు. అట్లా ప్రతి కాయను ఇరిసి తన కేజీ కావాలంటే కేజీ కాయలు ఎన్ని వస్తాయి అన్నీ ఇరుస్తాడు. ఎందుకు ప్రతి కాయను ఇరుస్తున్నావయ్యా అంటాడు యజమాని. ముదిరిదైతే నేనేం చేసుకోపోతే తీసుకుపోయి, అందుకని నాకు లేతది కావాలి, అందుకని ఇరుస్తున్నాను అంటాడు. అంటే ముదిరిపోయిన బెండకాయ దేనికి పనికిరాదండి. అది లేలేతగా ఉందనుకో కూరకు పనికి వస్తుంది. అసలు బెండకాయ తినాలంట, బెండకాయ తింటే జ్ఞానం వస్తుందంట. మీరు బెండకాయలు దొరకనే జ్ఞానం లేదేమో. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి సంతోషంగా, హల్లెలూయా. బెండకాయలు తింటాం నేర్చుకోండి, మీదట మంచిగా బెండకాయలు తినండి, గుండెకాయలు తినబాకండి, అటు ప్రాణం పోతుంది. ఒకదాని ప్రాణం తీస్తేనే మీరు గుండెకాయ తినేది కదా. కోడి ప్రాణం తీస్తే కోడి గుండెకాయ తింటారు, గొర్రెపోతు ప్రాణం తీస్తే గొర్రెపోతు గుండెకాయ తింటారు. ప్రాణాలు ఎందుకు తెస్తారు మీరు? యేసయ్య ప్రాణం పెట్టేదానికి వచ్చాడు, ప్రాణం ఇచ్చేదానికి వచ్చి తీయకూడదు మనం కూడా. అందుకని ఇక మీద అందరూ మాంసాహారం మానేసి శాకాహారులుగా మారుదురుగాక. ఆ గొర్రెలన్నప్పుడు అనుకుంటాయి, అబ్బా నిరీక్షణ పాస్ గారికి వందనాలయ్యా, మాకు ప్రాణం పెట్టాడు, ఆయన ఏం మాట చెప్పాడో వచ్చి అందరూ మాంసం మానేశారు. నాకు తెలియదు మానేస్తారో మానేరు, మీ ఇష్టం. మానేస్తే మంచిది, మానేయకపోతే గుండె జబ్బులు వస్తాయి. మాంసం ఎక్కువ తింటే సహవాసం కూడా చేయబాకమని వాక్యంలో ఉంది. మాంసం ఎక్కువగా తినే వాళ్ళతో సహవాసం కూడా చేయొద్దన్నాడు దేవుడు. ఎక్కువ తింటే సహవాసం చేయకూడదు, ఎప్పుడైనా తింటే పర్వాలేదు, ఎప్పుడైనా తినాలి, ఎప్పుడైనా ఒకసారి తినండిలే. నేను వద్దనుకున్నానని మిమ్మల్ని తినగాకండి అని చెప్పడం తప్పులే. తింటే తప్పు లేదు, తినకపోతే తప్పు లేదని వాక్యంలో ఉంటుంది. అయితే దాని ప్రాణం మనం ఎందుకు తీయాలి అనుకున్నప్పుడు మానేయటం ఇంకా మంచిది. జీవహింస చేయరాదు. ఎవరో ఒక టీం ఉంది, వాళ్ళు జీవహింస చేయరాదంట, అందుకని వాళ్ళు మాంసం మానేశారు. నేను కూడా అదే బడిలోకి వెళ్ళా, జీవహింస చేయరాదని మాంసం మానిపడేశా. మాంసం తినకూడదు అనుకున్నా. నన్ను ఒక్కొక్కరు అడుగుతారు, అమ్మ నేను మాంసం ఎందుకన్నయ్యా మానేశావు, ఎందుకన్నయ్యా? ఏం చెప్పేది నేను? జీవహింస చేయరాదు అని చెప్తా మీదట, అందుకే మానేశాను అని. మీరు కూడా జీవహింస చేయరాదు అనుకున్న వాళ్ళందరూ మానేయండి. హ్యాపీగా బీరకాయ, దొండకాయ, కీరకాయ, దోసకాయ, ఉర్లగడ్డ, ఉల్లిగడ్డ అన్ని గడ్డలు తినేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, లేత కొమ్మ గూర్చి అంటే అంజూరపు కొమ్మ లేతదిగా ఉందట. ఇప్పుడు మనం కూడా అంజూరపు కొమ్మ గూర్చి, అంజూరపు చెట్టు గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం ఈ పూట. ద్రాక్ష తోటలో అది ఉంది, నాటబడి ఉంది. నాటబడిన సంగతి గత రాత్రి చెప్పాను నేను. ఈ పూట చెప్తున్నాను, అది లేత కొమ్మగా ఉండాలి, ముదిరిపోకూడదు. విశ్వాసి కూడా ముదిరిపోకూడదు. విశ్వాసి ముదిరిపోతే ఏమండి ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. విశ్వాసి ముదిరిపోయాడు అనుకో పనికిరాడు. దేనికి పనికి వస్తాడంటే పెత్తనాలు చేయడం పనికి వస్తాడు. విశ్వాసి ముదిరిన తర్వాత పెత్తనాలు చేస్తుంటాడు, అంతేగాని ఆత్మీయుడిగా పనికిరాడు. ఒక ఆత్మీయమైన విశ్వాసి అంటే ఎప్పటికీ ముదిరిపోడు, ఎప్పుడు తగ్గించుకొని ఉంటాడు, లేతదనంగా ఉంటాడు, అందరితో ప్రేమగా ఉంటాడు, ఆప్యాయంగా మాట్లాడతాడు. ఏమండి ముదిరిపోయిన స్వభావాలు కనిపించకూడదు, ముదిరిపోయిన అనుభవాలు ఉండకూడదు. ఇంకో మాట చదవండి, యెహెజ్కేలు 17:4 చదవండి. నాకేమో టైం అయిపోతుంది, నేనేం చాలా చెప్పాలనుకున్నా. సరిగ్గా 12 గంటలకు బయలుదేరాలి నేను అర్జెంటుగా. ఓకే, 17:4 యెహెజ్కేలు 17:4. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక్క పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బహుగా అందున తూర్పు గాలి దాని మీద ఏడో వాక్యం చదువు.
పెద్ద రెక్కలను విస్తారమైన ఈకెలు గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బహుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షావల్లి అగునట్లు అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది ఆయా పక్షి తట్టు తన వేళ్లను తిప్పి. ఆగు, నేను ఇక్కడ చెప్పదలుచుకునే మాట ఏంటంటే, లేత కొమ్మ ఉందా అక్కడ చదువు. లేత కొమ్మని ఎక్కడుంది అక్కడ చదువు. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి. 4వ వాక్యమా? 17:4. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి. చాలు, లేత కొమ్మలు, లేత కొమ్మ. ఇప్పుడు మనము ఆ అంజూరపు చెట్టు గురించి ఆలోచిస్తున్నప్పుడు అది లేత కొమ్మ అనుకో, దాన్ని తీసుకొచ్చిన లేత కొమ్మనుకో, దాన్ని నాటొచ్చు. ఈ లేత కొమ్మ నాటితే అది చిగుర్లు వేస్తుంది. ఇప్పుడు మనకు తెలిసిన సత్యం ఏంటంటే, వయసు పెరుగుతుందనుకో, పెరుగుతుంది వయసు అని అనుకోబాక తరుగుతుంది ఆయుష్ అని తెలుసుకోలేకపోయావా అని పాట ఉంది. అంటే మనకు వయసు పెరిగే కొంది పిల్లలు పెరుగుతుంటే మనం సంతోషపడతాం, కానీ ఆయుష్ సరిగిపోతూ ఉంటుంది. పిల్లలు పెరిగే కొంది మనం సంతోషపడతాం, కానీ ఆయుష్ సరిగిపోతూ ఉంటుంది. నాకు ఆ మధ్య ఒక సహోదరు ఫోన్ చేసి, మా తాతయ్య నన్ను అసలు బాగా తిడుతున్నాడు, నేను ఆయనకి అన్నం వండి పెట్టడం నాకు చేత కాదు, మానిపడేస్తాను అని చాలా బాధపడి నాతో మాట్లాడింది. అప్పుడు నేను ఆ సహోదరికి చెప్పాను, అమ్మా ఇప్పటికి 10-15 ఏళ్ళ నుంచి మీ తాతయ్యకి నువ్వు భోజనం పెట్టావు కదా, ఇంకెంతకాలం అయినా నాకు తెలిసి మేబీ 4-5 ఏళ్ళు బ్రతుకుతాడు, తర్వాత వెళ్ళిపోతాడు కదా అని నేను చెప్పా. ఎందుకు చెప్పానంటే, వయసు పెరిగింది, ఆయనకి 75 ఏళ్ళు ఉంటాయి నాకు తెలిసి. 75 ఏళ్ళు ఉంటాయి కనుక ఇంక 4-5 ఏళ్లలో ఆయన చనిపోతాడు. అందుకని ఇప్పుడు దాకా ఆయన బాగా చూసుకున్న నువ్వు ఇప్పుడు ఈ 4-5 ఏళ్లకు నువ్వు ఎందుకు బాధపడతావు? చక్కగా భోజనం పెట్టు, ఆయన ప్రేమించు. ఏదో ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు కనుక ఏదో ఒక మాట అంటే అన్నాడు, పడు, ఏమైంది అని చెప్పి నేను ఆ సహోదరికి సర్ది చెప్పానండి. అంటే నేను మీకు చెప్పదలుచుకునే మాట, ఆయనకి 74 ఏళ్ళు వచ్చాయి కనుక ఇక కొద్ది రోజులే బతుకుతాడని మనం అర్థం చేసుకోవాలి, అంతే. బైబిల్ చెప్తుంది 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళని. అంటే 80 దాటి 90 దాకా బతికేవాళ్ళు లేరని అనట్లేదు, బతుకుతారు. మా తాతయ్య 90 ఏళ్ళు బతికి చనిపోయాడు. దేవుని నమ్ముకున్నాడు, మంచి విశ్వాసి, టీచరు, హైదరాబాద్లో ఉండేవారు. ప్రేమయ్య ఆయన పేరు తగ్గట్టు ప్రేమగానే ఉండేవాళ్ళు. ఆయన గత సంవత్సరం చనిపోయారు. 90 ఏళ్ళు నిండా బ్రతికాడు, చనిపోయారు. నేను ఆ కార్యక్రమానికి వెళ్ళి చెప్పా, బైబిల్లో 70-80 ఏళ్ళని రాసింది. మా తాతయ్య దేవుని కోసం నమ్మకంగా జీవించాడు కనుక దాన్ని దాటిచ్చి 90 ఏళ్ళ దాకా బతికిచ్చాడు ప్రభు అని చెప్పా. కనుక ప్రియ సహోదరులారా, ఇప్పుడు మనం లేత కొమ్మ తీసుకొచ్చి నాటారు, అది చిగుర్లు వేస్తుంది. అంటే ఇప్పుడు మనము అంజూరపు కొమ్మ మనమే. ఇప్పుడు మనల్ని నాటితే లేత కొమ్మగా ఉంటే మనల్ని నాటుతారు. నాటబడిన తర్వాత మనం ఏమవుతామంటే చిగురు పెడతా ఉంటాం. చిగురు పెట్టాలి మనం. ఇప్పుడు సీజన్ అన్నమాట. ఏంటి? ఇప్పుడు తొలకరి వర్షాలు పడాలి. ఇక ఈ వారంలో జూన్ స్టార్ట్ అయిందంటే తొలకరి వర్షాలు పడే సీజను. ఇక పొలాలు చక్కగా దున్నుతారు. పొలాలు దున్ని ఎరువులేసి ఏమండి నారులు నాటుతారు. ఇది తొలకరి వర్షాలు పడే సీజను. ఇప్పుడు తొలకరి వర్షాలకు ఏమవుతుందంటే, కీర్తనలు ఎక్కడ ఉంటుంది? 65 కీర్తనలు చూడండి. 65 9 నుంచి చదవండి.
నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు అంటే భూమి మీదకి దేవుడు వర్షాన్ని పంపిస్తాడు. ఆ వర్షం పంపించిన తర్వాత రైతు ఏం చేస్తాడంటే దాన్ని భూమిని సేద్యపరుస్తాడు. వర్షం పడకుండా సేద్యపరిచే వీలవుతుందా? వీలు కాదు. ఇప్పుడు మనం వరి కోసేసిన తర్వాత అప్పుడు ఆ వరి పొలం ఏమవుతుందంటే పెద్ద పెద్ద నెర్రలు వచ్చేస్తుంది, పగిలిపోతుంది భూమి. ఎందుకంటే దాంట్లో ఉండే తడంతా ఆరిపోయింది కనుక ఇంత పెద్ద నెర్రలు వచ్చేస్తాయి. అవసరమైతే మనం చూడకుండా నడిస్తే కాలందులో దిగబడిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. అలాంటి పగుళ్ళు వచ్చినటువంటి ఆ భూమికి ఎప్పుడైతే తొలకరి వర్షం పడుతుందో మరలా ఏమండి ఆ పగుళ్ళన్నీ బూడిపోతాయి. అప్పుడు రైతు దున్నుతాడు. దున్ని అందులో ఆ గడ్డి మొలకలు ఏమైనా తీసిపడేసి ఆ తరువాత మరలా నాటుతాడు. వరి నారు తీసుకొచ్చి నాటుతాడు. నాటి దాన్ని కాచుకుంటూ ఉంటాడు. మరలా దానికి కలుపులు తెస్తాడు, దానికి ఎరువేస్తాడు. దానికి చేయాల్సిన చాకరంతా 3 నెలల పాటు చేస్తుంటాడు. 3 నెలలు 4 నెలలు. ఆ తర్వాత 3-4 నెలలు అయిపోయిన తర్వాత మంచి ప్రతిఫలం పంట చేతికి వస్తుంది. హల్లెలూయా. ఏమండి ఆ పంట ఎప్పుడైతే చేతికి వస్తుందో బైబిల్లో రాసి ఉంటుంది, కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు అని రాసి ఉంటుంది. అంటే కోతకాలం వస్తుంది, ఒక కాలం వస్తుంది. నాట్లేసే కాలం ఉంటుంది, భూమిని సదును చేసే కాలం ఉంటుంది, నాట్లేసే కాలం ఉంటుంది. ఆ తరువాత కోతలు కోసే కాలం ఉంటుంది. ఆ కోతలు కోసే కాలమున మానవుడు సంతోషిస్తాడట. కారణం ఏంటంటే తను కష్టపడ్డాడు కనుక ఇప్పుడు తనకు ప్రతిఫలం వస్తుంది కనుక ఆనందంగా ఉంటాడు. నేను ఇంతకాలం కష్టపడ్డాను, నాకు ఇదిగో ఒక ప్రతిఫలం రాబోతుందని చెప్పి కోతకాలమున మనుషులు సంతోషిస్తారని బైబిల్ సెలవిస్తుంది. అదే కోతకాలమున మనుషులు సంతోషించాలంటే 127వ కీర్తనలో అనుకుంటాను చూడండి, కన్నీళ్లతో విత్తువాడనే మాట అక్కడ గమనించండి. 126 కన్నీళ్లు విడుచుచు విత్తువారు. రెఫరెన్స్ చెప్పమ్మా. 126:5. ఓకే. కన్నీళ్లు విడుచుచు విత్తువారు, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు, సంతోష గానముల చేత పంట కోస్తారు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు, ఏడ్చుచు పోవుచు విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకు వస్తాడట. చూడండి ఇక్కడ మీరు గమనిస్తే, అంటే ఈ విత్తనం వేసే రైతు ఎలా ఉండాలంటే ఏమండి, రేపటి రోజున పంట చేతికొచ్చినప్పుడు సంతోషించాలి, ఆ పంటను బట్టి ఆనందించాలి అనుకునే రైతు ఏం చేయాలంటే ఈ ఈ ఈ తొలకరి వర్షాలు పడేటప్పుడు శ్రమ పడాలి, దాన్ని దున్నాలి, దాంట్లో రాళ్ళు ఏరేయాలి, ఆ తరువాత మంచి విత్తనాలు తీసుకొచ్చి నాటాలి. ఈ పనులన్నీ చేస్తే అంతటితో చాలదు, దాంట్లో కలుపులు తీయాలి, దానికి ఎరువేయాలి, దానికి నీళ్లు పెట్టాలి. ఇవన్నీ పనులు చేస్తా వస్తే ఒక రోజుకి ఏమండి పంట కాలం వస్తుంది, కోత కోసే కాలం వస్తుంది. అప్పుడు ఆ రైతు ఎంత ఆనందంగా ఉంటాడంటే అంత ఆనందంగా ఉంటాడు. ఏయ్ పెద్దోడా ఏం చేస్తున్నావురా, కానీరా త్వరగా, మొగం అడిగావా, కానీ అంటుంటాడు. ఎందుకో తెలుసా, ఇవాళ వెళ్ళి కోత కొయ్యాలి, కోత కొస్తే ఇంటికి ధాన్యం వస్తుంది, ధాన్యం వస్తే కొత్త బట్టలు కొని పెట్టవచ్చు పిల్లలకి, ధాన్యం వస్తే ఏమండి ఇంటికి ఇంకా ఏమైనా పనులు మిగిలిపోయినా ఈ సంవత్సరం కొన్ని చేసుకోవచ్చు. పిల్లకి పెళ్ళి అనుకుంటున్నాం, ఈ కోతకు వస్తే డబ్బులు చేతికి వస్తే చక్కగా పెళ్లి చేయొచ్చు. నాకు ఒక రైతు తెలుసు మా ఊర్లో, వాళ్ళు మంచి ఫ్యామిలీ, దేవుని భక్తి కలిగిన ఫ్యామిలీ, నమ్మకమైన ఫ్యామిలీ. వాళ్ళు దేవుని మందిరానికి
వాళ్లకు గవర్నమెంట్ వాళ్ళు ఇళ్ళ కోసం స్థలం ఇస్తే 3 ఫ్లాట్లు ఇచ్చారు. 3 ఫ్లాట్లు. అక్కడ ఇప్పుడు మన హోసన్న మందిరం ఉంది, పొల్లల చెరువు అనే చోట మా సొంతూరులో. అయితే ఆ ఫ్యామిలీ ఎవరైతే మనకు 3 ఫ్లాట్లు ఇచ్చారో ఆ ఫ్యామిలీ వాళ్ళకి మంచి పొలాలు ఉన్నాయి. మొన్న మిరపతోట వేశారు. 50 క్వింటాల మిరపకాయలు అయినాయి. ఒక్కొక్క కింట నాకు తెలిసి 10,000, 12,000, 13,000 ఉంటుంది. 15 కూడా ఉన్నట్టుంది ఒక్కోసారి. ఆ కాయ యొక్క రంగుని బట్టి ఉంటుంది. మంచి కాయ అనుకో 15 దాకా పోతుంది. అప్పుడు సపోజ్ 10,000 అయితే 50 లక్షలు వస్తాయి కదా. 50 లక్షలు 5 లక్షలు మనకు దశమాగం ఇస్తాడు కదా. అందుకని నేను చెప్పా, బ్రదర్ నేను ఆ సైడ్ ఉండే ఫ్లాట్ నేను కొని పెడతాను, 40,000 అంట, నేను కొనేస్తాను, నువ్వు మాత్రం నీ దశంభాగం తీసుకొచ్చి మందిరానికి ఇస్తే మందిరం కట్టిద్దాం అక్కడ అని నేను చెప్పాను ఆయనకి. ఆయన చిన్న బాధపడ్డాడు. ఏంటంటే 100 క్వింటాలు అయింది దానికి మిరపతోట. 100 క్వింటాలలో 50 క్వింటాలు తెల్లగాయపోయింది. బాధపడ్డాడు. ఆ 50 క్వింటాలు కూడా ఎర్రగాయ వస్తే అన్నా అప్పులన్నీ తీర్చుకొని 10 బోర్లు వేసాడండి పాపం ఆయన నీళ్ళ కోసం. 10 బోర్లు అంటే తెలివి లేక ఒక సేవకుని తీసుకెళ్ళి ప్రార్థన కూడా చేయించుకోకుండా ఆయన ఇష్టానికి ఆయన బోర్లు వేసుకుంటూ పోయాడు. ఎక్కడొక బెజ్జం అక్కడొక బెజ్జం 10 బెజ్జాలు వేసాడు. ఒక్క దాంట్లో నీళ్ళు పడ్డా. అది ఒక్కొక్క బెజ్జం ఎంత లోతు? 500 అడుగులు, 600 అడుగులు. మా ఊర్లో నీళ్లు పడాలంటే 1000 అడుగులు కూడా వేశారు బోర్లు. మా చెల్లెల భర్త 1000 అడుగులు వేశాడు ఒకసారి. 1000 అడుగులు బోర్ వేశాను బావా అన్నాడు. ఏమైందన్న? బోయలు పడిందన్న. బోయలు అంటే ఇంకేముండదు అక్కడ, గాలే ఉంటుంది, భూమి ఉండదు, నేల ఉండదు అక్కడ. బోయలంటే హోలు పడుతుంది, హోలు, ఇంక అక్కడ నీళ్ళు రావు. బోయలు పడింది బావా అని ఒకసారి బాధపడ్డాడు. సరే ఈసారి ప్రార్థన చేస్తాలే, ఇంకో చోట వేసుకోండి అని చెప్పి ప్రార్థన చేశాను. వీళ్ళకి 2 బోర్లలో మంచిగా నీళ్ళు వస్తున్నాయి. కానీ ఈ రైతు ప్రార్థన గీర్ధన లేకుండా నాకంతా తెలుసులే, నాకు ప్రార్థన రాదు అనుకున్నాడు. ఏమో మరి, మంచి వ్యక్తే కానీ కొంచెం మంచి వ్యక్తులు కూడా కొన్నిసార్లు తెక్క ఉంటుంది, తెలియలేని పనులు చేస్తుంటారు. 10 బోర్లు వేస్తే నీళ్ళు పడలా. 10 లక్షలు అప్పు ఇప్పుడు ఆయనకి. ఇప్పుడు 50 లక్షలు వస్తే 50 లక్షలు 5 లక్షలు వచ్చేది 50 క్వింటాలకి. 50 ఇంటూ 10,000 50 లక్షలు. 50 ఇంటూ 10,000 50 లక్షలేగా. 5 లక్షలా? ఏది చెప్తున్నానా తొందరగా? అంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏమని అనుకుంటున్నా. 50గా 50 లక్షలు వస్తే 10 లక్షలు అప్పు తీర్చుకోవాలి ఆయన. ఇంక 10 లక్షలు పెట్టి మంచి ఇల్లు కట్టుకోవచ్చు. పెట్టుబడులు అవుతున్నాయి. ఇప్పుడు పెట్టుబడులు ఎంతో తెలుసా? మీకు తెలియదు. ఉద్యోగస్తులకి రైతు పెట్టుబడి తెలియదు. ఒక్కరోజు రైతు వెళ్ళి పొలంలో పనిచేస్తే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా, ఉదయం 6-7 గంటలకు వెళ్తారు, 12 గంటల దాకా ఉంటారు. ఈ వేసవి కాలం ఇప్పుడే కదా మిరపకాయలు కోసేది. ఆ టైంలో 7 గంటలకు వెళ్తారు, 12 గంటలకు ఇంటికి వచ్చేస్తారు. 400 వాళ్ళది హాయి. మా అమ్మనింది మొన్న ఒకరోజు, అయ్యా కూలికి పోయి 60,000 50,000 సంపాదించుకుంటున్నారు నాయన అనింది. ఏది వేసవి కాలం ఈ 3-4 నెలలు కూలికి పోతేనే 50,000-60,000 సంపాదిస్తున్నారంట వాళ్ళు. ఇంట్లో నలుగురు పోతారుగా. నలుగురు పోతే ఎంత? 1,600 ఒక రోజుకి. 1,600 అంటే నెలకెంత ఏమండి? 50,000-60,000 సంపాదిస్తున్నారు ఒక్కొక్క కుటుంబస్తులు, పేదోళ్ళైనా కూలీలకు పోతని చెప్పింది. నిజమే. వాళ్ళకేమో కూలి వచ్చింది, కానీ రైతుకు మాత్రం ఒకవైపు పెట్టుబడులు, ఒకవైపు పంట. ఆ తెల్లగాయలు 50 క్వింటాలు వచ్చాయట. ఆ 50 క్వింటాలు కూడా కనుక తెల్లగాయలు రాకుండా ఉంటే ఒక్కడే మందిరం కట్టేస్తాడు. అంత మంచి వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, మరి కోతకాలమున రైతు సంతోషిస్తాడు. కోతకాలమున రైతు సంతోషించాలంటే ముందేం చేయాలంటే, ఇప్పుడు సీజన్ కదా, కష్టపడాలి. ఇప్పుడు రైతు పోయి శుభ్రంగా బెర్రుగా తిని దప్పుడు కప్పుకొని నిద్రపోయాడు అనుకో కాసేపు అనుకోండి. మీరు ఉంటారుగా, అట్టటోళ్ళకి ఉంటారుగా. రైతుల్లో సోమరోళ్ళు ఉండరా? రైతుల్లో సోమరోళ్ళు ఉంటారు, విశ్వాసుల్లో సోమరోళ్ళు ఉంటారు, వ్యాపారస్తుల్లో సోమరోళ్ళు ఉంటారు. వ్యాపారం చేసుకోకుండా, వ్యాపారం చేయకుండా లాభం లాభం అంటే అటు వస్తుంది. కష్టపడి చేస్తే వస్తుంది. ఏదైనా అంతే. నేనున్న పాస్టర్ని, నేను కష్టపడి పని చేయాలి. మీ పని మీద, నా పని నాది. రోజు ఎక్కడో దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెప్పాను అనుకో, ఒక్కళ్ళన్నా దేవుని తెలుసుకుంటారు కదా, ఒకళ్ళని రక్షించబడతారు కదా. అందుకని నేను అప్పుడప్పుడు మీకు చెప్తుంటా, ఏమని, మీ ఊర్లకు నన్ను పిలవండర్రా, నేను మీ ఊర్లకు వస్తాను, నాకు మీరేమి డబ్బులు ఇచ్చి అక్కర్లేదు, మంచినీళ్ళ బాటిల్ కూడా నేనే తెచ్చుకుంటాను, మీరు ఇవ్వకపోయినా అంత దిగులేం లేదు, నన్ను మీ ఊరికి పిలవండి బాబు అంటే కూడా
నేను ఒక్కోసారి ఏం చేస్తా, ఇప్పుడు కొత్త కదా అట్టున్నా, నేను 4 రోజులు బాగునేవాడిని చెప్తా మీ కథ. అప్పుడు ఎడ చెప్తానంటే, ఆ కృపమ్మ తల్లి బుధవారం మీ ఊరు వస్తున్నా అంటాం అంతే. నువ్వు అనకూడదు నాయన ఊరు వెళ్తున్నా నాయన అనకూడదు. ఊరు వెళ్ళే పని ఉన్నా కూడా ఆపుకొని పాస్టర్ గారు వస్తున్నారంటే రా నాయన అని చెప్పాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? దీనివల్ల నీకేదో పెద్ద ఒరిగిపోయేది లేదు, నాకేదో పెద్ద ఒరిగిపోయేది లేదు. కానీ ఆ గ్రామములో ఏ ఆత్మరక్షణ పొందాలో నీకు నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుకని నాకు ప్రేరేపణ కలిగించాడు. నేను వస్తానన్నప్పుడు నువ్వు ఆటంకపరచకుండా రమ్మంటే ఆయన పని ఏదో ఉంది అక్కడ, అందుకే నన్ను అక్కడికి పంపించాడు. నాకు అందుకే ప్రేరేపణ కలిగించాడు. నేను మొన్న ఏం చేశాను తెలుసా? లేచి మొహం కడుక్కున్నా 6 గంటలకు ఉదయాన్నే నడుచుకుంటా ఒక విశ్వాసం ఇంటికి వెళ్ళా. వాళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్ ఉలిక్కి పడేశారు. అన్న ఏందన్న ఇప్పుడు వచ్చావన్నారు. ప్రభు రాకడ కూడా ఇట్టే ఉంటుందని చెప్పాను. అన్న ఏందని ఇప్పుడు వచ్చావంటే ప్రభు రాకడ ఇట్టే ఉంటుంది అని చెప్పకుండా వస్తాడు. మీరు నిద్రపోతూ ఉంటే ఎట్లా? అందుకని మెలకుగా ఉండాలి మనము. ప్రభు రాకడ అట్టుంటుంది, లేకపోతే ముందు బోర వస్తాడా, ఓ రేపు వస్తున్నాను జూన్ నెల ఇవాళ ఎంత తేదీ 7 జూన్ నెల 10వ తేదీ వస్తున్నాను అంటాడా? అండో అంటే మీరు జాగ్రత్త పడిపోతారు. ఏది ఇప్పుడు దాకా బూతులు మాట్లాడి 8వ తేదీ దాకా ఇంక 10వ తేదీ వస్తాడని తెలవగానే బూతులు ఆపేస్తారు. ఇప్పుడు దాకా అవిధేయత చూపి అప్పుడు విధేయత చూపిస్తారు. ఇప్పుడు దాకా అందరి మీద కొట్లాట పెట్టుకొని అప్పుడు కొట్లాటలు మాని. అందుకని యేసయ్యకే తెలవదంటే ఎప్పుడు వస్తాడో తండ్రి చెప్పల. నీకు ప్రేమ ఎక్కువయ్యా, పోయి పుస్తకం చెప్పేస్తావు, ఇదిగో నేను వస్తున్నానని చెప్పేస్తావు, అందరు జాగ్రత్త పడిపోతారు. అందుకని ముందే జాగ్రత్త పడాలి. ఆయన వస్తానని ఎప్పుడో చెప్పాడు. నేను ఏ రీతిగా వెళ్ళుచున్నానో అదే రీతిగా తిరిగి వస్తానన్నాడు. అందుకని నువ్వు రక్షించబడిన ఒక విశ్వాసి నేడో రేపో ప్రభు వస్తాడు. ఇది మన నిరీక్షణ, ఇది మన దర్శనంగా ఉండాలి. నేడొస్తాడో రేపొస్తాడో తెలియదు కనుక సిద్ధపడి జాగ్రత్తగా ఉండాలి అనే సంగతి ప్రతి విశ్వాసి హృదయంలో తలపోసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. దాని ప్రకారం నడవాలి, దాని ప్రకారం నడవాలి. ప్రభు రేపు వస్తే నా సంగతి ఏంటి? నేను ఎత్తబడతానా, విడవబడతానా? ప్రభు రేపు వస్తాడో ఈరోజు వస్తాడో తెలియదు కదా. ఒకవేళ ఈ మధ్యాహ్నమే వస్తే నా సంగతి ఏంటి? ఈ ఆరాధన జరిగేటప్పుడే వస్తే నా పరిస్థితి ఏంటి అన్నట్లుగా ప్రతి వ్యక్తి జాగ్రత్త పడాలి. అందుకే మేము మిమ్మల్ని హెచ్చరించేది. మీ మీద మాకేం పగలేదండి, ద్వేషం లేదండి, కోపం కూడా లేదండి. కాకపోతే చెప్పే మాటలు గట్టిగానే చెప్తాం, సొచ్చుగా చెప్పం. సొచ్చుగా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎవరు? జీతాలు తీసుకుంటారే, ఆ జీతాలు తీసుకునే వాళ్ళు, ఆ జీతం ఇచ్చేవాడు ఆడ కూర్చొని చూస్తుంటాడు. ఇక్కడ చూస్తాడు ఒకసారి ఒక సూపు, ఆ సూపు దెబ్బకి పాస్టర్ గారికి భయం అయిపోయి మొన్న ప్రదీప్ మొన్న మధ్యాహ్నం ఆ పిల్లల్ని తీసుకొచ్చిలాను. వాళ్ళ పెద్దోడు ఉన్నాడే, వాడు చూశాడు నన్ను సూపు, నేను గుర్తుపట్టేశా. అసలు ఎట్టు చూశాడంటే అసలు అదొక రకమైన సూపు చూశాడు, నేను గుర్తుపట్టా. ఒరే ఇట్టాడు సూపులు ఎన్నో చూసావు లేరు అనుకున్నా నేను. ఇట్టాడు సూపులు ఎన్నో చూశారా బాబు అనుకున్నా నేను. ప్రియమైన వాళ్ళారా, జీతగాడైతే జీతం ఇచ్చేవాడికి భయపడతాడు. నాకు జీతం ఇచ్చేది ఎవరు? యేసయ్య. ఇప్పుడు నేను భయపడేది ఎవరికంటే యేసయ్యకి ఒక్కడికే భయపడతా, ఇంకెవరికి భయపడను. నేను ఆయనకి లెక్క చెప్పాలి. నన్ను ప్రభు లెక్క అడుగుతాడు. ఏమని? నిరీక్షణ్, నిన్ను గూడూరులో ఇంతకాలం పెట్టా, ఏం చేశావు నా కోసం అంటాడు. అప్పుడు నేను ప్రభువా లాక్డౌన్ ప్రభువా అన్నాను అనుకో. లాక్డౌన్ అయితే ఇంక నీకేం మార్గాలు లేవా అంటాడు. అందుకే ప్రభువా మే నెల 1వ తేదీకి మార్గం దొరికింది నాయన, అందుకే లైవ్ పెడుతున్నాను ప్రభువా, లేకపోతే యూట్యూబ్లో మెసేజ్ పెడుతున్నాను తండ్రి అని చెప్పుకోగలిగే విధంగా నాకు ప్రభు కృపించాడు. ఆ 2 నెలలు నాకేం అర్థం కాల, మార్చి నెల ఏప్రిల్ నెల ఏం అర్థం కాల. ఎప్పుడైతే మే 1వ తేదీ వచ్చిందో ప్రభు నాకు కరెంట్ షాక్ ఉన్నట్లుగా ఒక జ్ఞానం ఇచ్చేశాడు, ఒక ఆలోచన ఇచ్చేశాడు. 1వ తేదీ నుంచి ఈ లైవ్ ప్రోగ్రాములు యూట్యూబ్లో ఒక అరగంట మెసేజ్ చెప్పి 10 మంది అన్ని, 2 ఎన్నవు, 1 చాలు వెళ్ళాలి. ముందు
మనం కూర్చొని ఉంటాం కాదు, దేవుడు మనకి తిండి పెడుతున్నాడు, తిని బొజ్జ పెంచడం కాదు, తిని దేవుని పని చేయాలని చెప్పి ఆలోచనతో ఏమండి ప్రతిరోజు లైవ్ వస్తుంది. మంది లైవ్ కాదు, ఒక అరగంట మెసేజ్. శని ఆదివారాలు లైవ్ వస్తుంది. ఎందుకు? ప్రభు ఇంట్లో నేను ఉన్నాను, ఆయన భోజనం తింటున్నాను, ఆయన పని చేయాలి అని. నేను సోమరోడిని అయ్యాను అనుకో, ప్రభు రాకలో నన్ను మొటికాయ వేస్తాడు. మొటికాయ వేయటమే కాదు, భయంకరమైన శిక్ష పెడతాను నాకు. ఒరే తిని అంతెందుకండి, నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. నా విషయం చెప్తున్నా. 10th క్లాస్లో ఇంగ్లీషులో 3 మార్కులు తగ్గాయి నాకు. అన్ని పాస్ అయ్యాను, ఇంగ్లీషులో 3 మార్కులు తగ్గాయి. అప్పుడు నన్ను నేనే ఆలోచించుకున్నా. ఏమని? ఎవరో ఒక్కళ్ళు అన్నారు, బోరింగ్ దగ్గరికి నీళ్ళకి వెళ్తే మా ఇంట్లో ఎవరేమంటారు నన్ను, నాకు మహాకోపం. నా కోపం దెబ్బకి ఎవరు తట్టుకోలేరు. మా అమ్మ మా నాన్న ఎప్పుడు ఏం మాట్లాడు. కోపం వచ్చి బావిలో దొకపోయా, ఎగిరి పట్టేసుకున్నా, పట్టుకున్నా. కాలు జారుడి మీ మధ్య ఉండేవాడిని కాదు, అప్పుడే పోయాను 30 ఏళ్ళ క్రితం. 30 ఏళ్ల క్రితమే ఏమండి కోపానికి. అది పెద్ద తప్పేం జరగల. ఏం జరిగి చెప్పమంటారా? మా అక్క పక్కనే మా అత్తగారి ఇల్లు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పంచదార తెచ్చుకుంది, తినుకుంటా వచ్చింది. నేను అక్క ఏంది అక్క అన్న. పంచదార అనింది. అన్న కొంచెం బెత్తవా అన్న. నేను అత్తగారింటికి వెళ్ళి తెచ్చుకున్న పెట్టను అనింది. నువ్వు వెళ్ళి తెచ్చుకోపో అనింది. ఇప్పుడు ఇందులో తప్పు ఎవరు చెప్పండి? ఆమె కష్టపడి వెళ్ళి తెచ్చుకుంది కనుక పెట్టనండి, ఆమె ఇష్టం అది. పెట్టుంటే కూడా తప్పేం కాదు, పెట్టకపోయినా మనం ఏం చేయలేము, పెట్టలా. అప్పుడు నేనేం చేయాలా? నాకు పంచదార తినాలంటే మా అత్తగారికి తెచ్చుకోవాలి, లేకపోతే మా అత్తగారికి పోవటానికి సిగ్గు అనుకుంటే డబ్బులు తీసుకెళ్ళి షాపులోకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఈ 2 చేయకుండా నేను మా ఇంటి ఎదురుగా బావి ఉంటే పరిగెత్తుకొని పోయి ఆలబడ్డాను. నీళ్ళు చేదే బావి 60 అడుగులు అవుతుంది, వేసవికాలం నీళ్ళు కూడా లేవు. ఆ చెయ్యి జారలా, దేవుని కృప. ఎందుకంటే నేను మీ మధ్యలో సేవ చేయాలని దేవుని చిత్తం ఉంది కాబట్టి ఆ రోజు చెయ్యి జారలా. ఇట్లా పట్టుకొని ఆలబడ్డాను. కిందకు చూస్తే 60 అడుగులు లోతుంది. గుండె జొల్లుమనింది. వెంటనే కాళ్ళు తీసి ఒడ్డు మీద పెట్టి పోయేటప్పుడు పుల్లాగా పరిగెత్తా. వచ్చేటప్పుడు మెల్లగా ఇంట్లోకి వచ్చి, ఎందుకంటే ఒరే పాపోయావా, దొంగపోయావా అంటారుగా, దొంగతానన్నావు కదరా మళ్ళీ ఎందుకు వచ్చావు అంటారని పిల్లిలాగా ఇంట్లోకి వచ్చా. కోపం మనిషికి ఉంటుంది, ఏం చేద్దాం. కానీ దేవుని నమ్ముకున్నాక కోపం ఉండొచ్చు, కానీ సూర్యుడు అస్తమించక మునిపే ఆ కోపం తీసివేసుకోవాలి. చప్పలు కొడతారు ప్రభుకి. సూర్యుడు అస్తమించక మునిపే అంటే ఉదయం కోపం వచ్చిందా సాయంత్రం కల్లా తొలగించుకోవాలి, సాయంత్రం కోపం వచ్చిందా ఉదయం కల్లా తీసేసుకోవాలి. పగ పెట్టుకోకూడదు, ద్వేషాలు పెంచుకోకూడదు. దేవుని పిల్లలు కోపాలు వస్తాయి, మనుషులం కదండి. ఉప్పు కారం తింటున్నాం కనుక కోపాలు వస్తాయి. కానీ సూర్యుడు అస్తమించే వరకు ఉంచుకోకూడదు, తీసేయాల. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. అన్నం తినొచ్చారు అందరూ? ఉపవాస ప్రార్థన. మరి నేను అరుస్తున్నాక నేను కూడా ఉపవాసమేగా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా అనండి. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది, నా టైం అయిపోయిందిలే, ముగిచ్చేస్తా. ఎందుకంటే నాకు ప్రయాణం ఉంది కాబట్టి మీరు అంత చెప్పమన్నా కూడా ఇప్పుడు చెప్పలేలే. తర్వాత ఇప్పుడు రైతు సంతోషించాలంటే, కోతకాలంలో సంతోషించాలంటే ఈ సీజన్లో కష్టపడాలి. ఇప్పుడు మాకు ఒక సీజన్ ఉంది సేవకులకి. ఏం సీజన్ అంటే మార్చి నుంచి జూన్ వరకు మా సీజన్. ఈ సంవత్సరం ఆ సీజన్ వేస్ట్ అయిపోయింది మాకు ఈ కరోనా వలన. మార్చి గుడారాల నుంచి రావటం అనుకొని వచ్చా ఉజ్జీవంగా. తుస్సుమనిపోయింది ఇక్కడికి రాగానే కరోనా, తుస్సుమనిపించింది ఉజ్జీవాన్ని. ఏం చేసేమి, తప్పలే. నాకొక్కడికి కాదుగా, ప్రపంచానికే వచ్చిన కష్టం ఇది. అందుకని రూములో ఉండి రోజు ప్రార్థన చేసాం, ప్రభువా తొలగించిన ఆయన, త్వరలో కరోనా తొలగించిన ఆయన అని. మొత్తం మీద ఇప్పటికి కొంతవరకు నెమ్మది అయినట్టే. ఏమండి, కేసులు వస్తున్నాయి, బాగైపోతున్నాయి. పాజిటివ్ వచ్చింది, బాగైపోతుంది. ఎందుకంటే మీకు తెలవాలి, 10 సంవత్సరాల లోపు 60 సంవత్సరాల పైన ఉండే వాళ్ళకి కరోనా వస్తే కొంచెం ఇబ్బంది. వాళ్ళలో కూడా రెసిడెన్స్ పవర్ అని ఒకటి ఉంటుంది, శక్తి. అంటే శత్రువు వస్తే ఎదుర్కొనే శక్తి ఉంటుంది, మనకు ఉంటుంది. అట్లాగే మన శరీరంలో రోగాలనే శత్రువు మన మీదకి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే ఒక శక్తి ఉంటుంది మనకి. ఆ శక్తి మనలో ఎక్కువ ఉందనుకో, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఏం చేయదు కరోనా. అలా కాకుండా ఈ 10 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్నారే అంటే వీళ్ళల్లో కరోనా వస్తే వీళ్ళకేం కాదు. వీళ్ళల్లో ఎవరన్నా గుండె జబ్బులు ఉండేవాళ్ళు, లేకపోతే ఈ రెసిడెన్స్ పవర్ బాగా తక్కువ ఉండేవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి కొంచెం డేంజర్ అవుతుంది. అందుకని కరోనా గురించి ఏం భయపడబాకండి, పనులు మానబాకండి, పనులు చేసుకోండి.
అయితే సోషల్ డిస్టెన్స్ పాటించండి. పెద్దవాళ్ళు చెప్పారు, గవర్నమెంట్ చెప్పింది. పెద్దల ఆలోచన సద్ది మూట అని చెప్తారు కదా, పెద్దల చెప్పే ఆలోచనట సద్ది మూట. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఈరోజు కూడా వెళ్తున్నాం. మా వాళ్ళు మూటలు కట్టుకొని వచ్చారు, సద్ది మూటలు. ఈ సద్ది మూట ఎందుకంటే ఇప్పుడు వెళ్తా ఉన్నాం, ఇప్పుడు నాకేం ఆకలి లేదు, కానీ ప్రయాణంలో కాసేపు అయినా ఆకలి వేస్తుంది. ఆ సద్ది మూట ఉందని కుప్ప తీసుకొని తింటాం. అది లేకపోతే ఆకలి వేస్తుంది. ఇప్పుడు ట్రైన్లో కూడా మీకు భోజనాలు లేవని చెప్పి టికెట్లో పెట్టాడు. అక్కడ తీసుకోవచ్చులే అనుకుంటే ట్రైన్లో భోజనాలు ఏమి లేవని టికెట్లోనే వచ్చేసింది. మీకు దుప్పట్లు ఇవ్వరు, వాటర్ బాటిల్ ఇవ్వరు, భోజనం పెట్టరు, అన్నీ మీరు తెచ్చుకోండి అని చెప్పి టికెట్లోనే పెట్టాడు ఈ కరోనా వలన. సరే, ఏది ఏమైనా పెద్దల ఆలోచన సద్ది మూట. పెద్దలు మనకు ఒక మాట చెప్తే దాన్ని మనం ఆచరించడం, ఆలోచించడం, అనుసరించడం మనకు సేఫ్, క్షేమం. ఆచరిద్దాం. ఆడు చెప్పేది ఏంది, ఈడు చెప్పేది నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనుకోకుండా మాస్క్ పెట్టుకోవటం, తర్వాత దూరంగా కూర్చోవటం. ఇక్కడే కాదు, చర్చిలోనే కాదు, మీరు ఎక్కడున్నా సోషల్ డిస్టెన్స్ పాటించండి. అలాగే ఈ శానిటైజర్ అప్పుడప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోండి. ఇవన్నీ మీ యొక్క సేఫ్టీ కొరకు. కరోనా దగ్గరున్నా కూడా మిమ్మల్ని అంటకుండా ఉంటుంది. సెల్లులో ఇప్పుడు ఒక యాప్ వచ్చింది, ఏంటి దాని పేరు, ఆరోగ్య సేతు. సెల్లులో ఒక యాప్ వచ్చింది, అది నువ్వు డౌన్లోడ్ చేసుకున్నావు అనుకో, నీ దగ్గర ఎవరైనా కరోనా ఉండేవాళ్ళు ఉంటే నీకు చూపిస్తుంది. టిక్ మని రింగ్ సౌండ్ వస్తుందా, ఏం చేస్తుంది, నోటిఫికేషన్ వస్తుందా. ఇప్పుడు నీ దగ్గర సెల్లులో ఆరోగ్య సేతు అనే యాప్ డౌన్లోడ్ చేసావు అనుకో, నీ చుట్టుపక్కల ఎవరైనా కరోనా వచ్చిన వాళ్ళు పోతున్నారనుకో, నీ సెల్లులో నీకు నోటిఫికేషన్ వస్తుంది, ఇంత దూరంలో కరోనా వచ్చిన వాళ్ళు ఉన్నారు, నువ్వు దూరంగా వెళ్ళిపోమని. అది పెట్టుకోండి అందరం, ఇంకా తప్పదు, కాలం మారిపోతుంది కనుక అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. గనుక ఇప్పుడు మీరు శ్రమపడే మనస్సు, సేవకులమైన మాకు మా రీతిలో మేము శ్రమపడాలి. రైతులైన మీరు మీ రీతిలో మీరు శ్రమపడాలి. వ్యాపారస్తులు శ్రమపడాలి, ఉద్యోగస్తులు శ్రమపడాలి. అందరూ శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకోమని యేసయ్య చెప్పారు. గనుక అలాంటి శ్రమపడే మనసు ఉంటే ఆ తర్వాత ఏమవుతుందంటే, పంట చేతికొచ్చినప్పుడు, లేకపోతే జీతం వచ్చినప్పుడు, లేకపోతే మాకు ఆత్మలు సంపాదించి ఆత్మలు సంఘంలో చేరినప్పుడు మాకు సంతోషం. మేము సభలు పెడతాం, 10 లక్షలు ఖర్చు పెట్టి సభలు పెడతాం. ఒక్కొక్కసారి 10 లక్షలు అవుతాయి సభలకి. రాత్రి వాళ్ళు ఒక నెల రోజులు కష్టపడాలి, వాల్ పోస్ట్ చేయటం, ఆటో అనౌన్స్మెంట్ చేయటం, ఏమండి చాలా పనులు ఉంటాయి. అయితే ఆ సభల తర్వాత కొన్ని ఆత్మలు, ఒక 50 ఆత్మలు కొత్తగా వచ్చారనుకో, మాకు అదే ఆదాయం. అంటే డబ్బు కాదు మేము చూసేది, ఆ 50 ఆత్మలను పరలోకానికి సిద్ధపరచాలనే ఒక ఆకాంక్ష మాకు. ఆ 100 ఆత్మలను పరలోకానికి సిద్ధపరచాలనే ఒక ఆకాంక్ష మాకు. ఏమండి మీలాగా మేము కూడా లగ్జరీగా ఉండాలంటే ఉండలేమా? మేము సంపాదించుకోలేము, కష్టపడి పని చేసుకొని. చేతగా కాదు, దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం అన్నీ వద్దనుకొని దేవుని రాజ్యం మనకు కావాలి. మనము దేవుని రాజ్యంలో ఉండాలి, అనేకులను దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదివితే బాగుంటుంది, టైం ఏం ఎక్కువైపోతుంది. మత్తయి సువార్త 7:17 చదవండి. ఆగు 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 ఆగు. ఇప్పుడు లేతకొమ్మ కాడే ఉన్నామా? లేతకొమ్మేను ఇప్పుడు దాకా. రైట్, ఇప్పుడు సరే, రెండో పాయింట్. మార్కు సువార్త 11:20-21 చదవండి. త్వరగా చదవాలి, టైం అయిపోయింది. మార్కు సువార్త 11:20-21 త్వరగా చదవాలి. ప్రొద్దున వారు మార్గమున పోగుచుండగా ఆ అంజురపు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని. చాలే, ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, అంజూరపు చెట్టు ఏళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉంది. ఆ కింద ఏముంటుందంటే శపించబడిన అంజూరపు చెట్టు ఉంది అక్కడ. అంజూరపు చెట్టు ఎండిపోయినని, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు. పేతురు యేసు ప్రభుతో అంటున్నాడు, నీవు శపించిన అంజూరపు చెట్టు అని. యేసు ప్రభు శపిస్తాడా? యేసు ప్రభు శపిస్తాడా? శపిస్తాడా? శపించడా? శపించడు. కానీ శపించడు, కానీ శాపం అనేది మనిషి తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఆదాము అవ్వలు ఉన్నారు,
ఏదైనా తోటలో పెట్టాడు. మీరు ఆ తోట మధ్యలో పండు తినొద్దు, మిగతా అన్ని తినండి అన్నాడు. తోట మధ్యలో పండు తింటే మీరు సస్తారని చెప్పాడు. వాళ్ళు సైతాను వాళ్ళని ప్రేరేపించింది. ఏ సైతాను? సర్పం ఏదైనా తోటలోకి వచ్చింది, అవ్వ దగ్గర మాట్లాడింది. ఇదిగో అవ్వ, నువ్వు ఆ పండు తింటే దేవత అయిపోతావు, నీ కళ్ళు తెరవబడతాయని మాయమాటలు చెప్పింది. ఆ అవ్వ చెప్పిన మాయమాటలకి సర్పం చెప్పిన మాయమాటలకి ఈ అవ్వ లోబడిపోయి పండు తినింది, ఆదాము పెట్టింది. తర్వాత ఇద్దరికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. నీ నిమిత్తము నేల శపించబడింది, నేల నీకు ఇక మీదట గచ్చపొదలు ముళ్ళ తొప్పలు మొలిపిస్తుంది అని వాక్యంలో ఉంది. అంతకుముందు భూమి మీద ఏ ముళ్ళ తుప్పలు లేవు, గచ్చపొదలు లేవు, ముళ్ళ తుప్పలు గచ్చపొదలు లేవు. ఏదేను తోట చక్కని ఫలాలతో మాత్రమే ఉంది. అక్కడ అన్ని తినగలిగిన ఫలాలే ఉన్నాయి. వ్యర్థమైన చెట్టు ఒక్కటి కూడా లేదు. వ్యర్థమైపోయే కార్యాలు ఏదేను తోటలో ఏమీ లేవు. చక్కగా ఆకలైనప్పుడు అట్లా సరదాగా వెళ్ళి ఒక పండు కోసుకొని తింటమే, మరలా ఆకలైనప్పుడు ఇట్లా సరదాగా వెళ్ళి ఒక పండు కోసుకు. ఎంత లైఫ్ అండి, హ్యాపీ లైఫ్ పాడు చేసుకుంది ఆదామవ్వ. అసలు ఆకలైతే చాలు అట్లా సరదాగా వెళ్ళిపోయి పండు కోసుకోవటమే. ఇప్పుడు మనలాగా ల్యాప్టాప్ పెట్టుకొని కొట్టి 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 అదేమో గిరిగిరి ఇప్పుడు జాబ్ అంటే ల్యాప్టాప్ మీద కొట్టి 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 ఏమవుతుంది, దగ్గర చూసి కళ్ళకి జబ్బు వస్తుంది, గుడి కళ్ళు అయిపోతుంది, కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది, అంతేగా. లేకపోతే హెడ్ఏక్ వస్తుంది. ఎన్ని బాధలు పడుతున్నారో మానవులు మాకు తెలియదనే తెలుసు, తప్పట్లా. ఇదంతటి కారణం ఎవరంటే ఆదాము. కనబడితే కొట్టొచ్చు. ముసలోడు ఇంత పని చేస్తావు నువ్వు, ముసిలి దాన్ని పెట్టుకొని మీ ఇద్దరు కలిసి ఎంత పని చేశారా అని కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు కానీ దొరికితే ఆదాము వాళ్ళు. లేకపోతే మనకి ఇన్ని బాధలు ఎందుకండి? దేవుని దగ్గర ఉన్నాం మనం. అప్పుడు ఆదాం పాపం చేసిన భూమి మీద పడ్డాం. దేవునితో ఉన్నాం అందరూ ఆత్మలుగా. పాపం చేశాక ఆదాం కడుపులో పడ్డాం. ఆదాం కడుపులో పడకముందే భూమి శపించబడి భూమి మీద పడ్డాం. ఇప్పుడు అదేమో గచ్చపదలు మొలిపిస్తుంది, ముళ్ళ తుప్పలు మొలిపిస్తుంది, మనకు ఆహారం ఏమి ఇవ్వట్ల. కనుక అంజూరపు చెట్టు శపించబడింది. ఇంకో మాట చదవండి త్వరగా, మత్తయి 7:17. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. చాలు. ఇక్కడ రెండు చెట్ల గురించి ఇక్కడ రాసింది, బాగా గమనించాలి. మనం అంజూరపు చెట్టు గురించి ధ్యానిస్తున్నాం. అంజూరపు చెట్టులో మంచిది చెడ్డది రెండు ఉంటాయి. అంజూరపు చెట్టు ఎందుకు? విశ్వాసులు మనందరం ఉన్నాం. మేము విశ్వాసులు, మీరు సేవకులు. మేము సేవకులు, మీరు విశ్వాసులు, మనందరం ఉన్నాం. మనలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. పాస్టర్లలో చెడ్డోళ్ళే లేరని అనొచ్చా? పాస్టర్లలో అందరు మంచోళ్ళని చెప్తారా మీరు? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఒగుడాకులాగా సన్నగా ఉంటాడు. ఆయన రోజు 3 పెగ్గులు వేస్తేనే నిలబడతాడు, లేకపోతే డమాల కింద పడతాడు. చివరికి వచ్చేస్తుంది ఆయనకి. అనంతపురం తాడిపత్రి. నేను ఒక పెళ్ళికి వెళ్తే తెలిసింది. ఆయన తర్వాత నంద్యాలకు వచ్చాడు, అదే పెళ్ళికి, ఎంగేజ్మెంట్కి మేము వెళ్ళి పెళ్ళికి వచ్చాడు. ఆయన ఫుల్ పిట్ కట్టకి రమ్మని రావట్లా. నేను రాను పాస్టర్ గారు, నేను రాను పాస్టర్. ఏమయ్యా అంటే, అక్కడైతే అంతా మాదే, తాగి కూడా చేస్తా. వాళ్ళ చర్చిలో తాగి ఫుల్ పిట్ మీద పోతాడు, మన చర్చిలో మాత్రం తాగితే ఆ బయట ఉంటాడు, గేట్లోనే ఉంటాడు, లోపలికి రాడు. ఎందుకంటే అది చెట్టే, పాస్టరే కానీ తాగుబోతు పాస్టర్, విశ్వాసే కానీ తాగుబోతు విశ్వాసులు ఎంతమంది లేరంటారు మీరు? పేరుకు విశ్వాసేనండి, త్రాగుతాడు, పేరుకు విశ్వాసేనండి, సినిమాలు చూస్తాడు, పేరుకు విశ్వాసేనండి, బూతులు మాట్లాడతారు, పేరుకు విశ్వాసేనండి, కోడలు జుట్టు పట్టుకొని కిందకి నేల కొంచెం గుద్దుతారు. కాదని ఎవరు అన్నారు మిమ్మల్ని? విశ్వాసులే. కోడలు జుట్టు పట్టుకొని గుద్దే విశ్వాసులు మీరు. రేపు మిమ్మల్ని కూడా గుద్దేవాళ్ళు వస్తారులే. ఏమిత్తితే అదే కదా కోసేది. కనుక నా ప్రియ సహోదరులారా, మంచి చెట్టు చెడ్డ చెట్టు, 2 చెట్టు గురించి చెప్తున్నాడు అక్కడ యేసయ్య. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది,
చెడ్డ చెట్టు ఉంటే చెడ్డ ఫలాలు ఫలిస్తుంది. ఇప్పుడు మనము ఒకవేళ ఏదైనా చెడ్డ చెట్టుగా ఉన్నామేమో మనల్ని మనం ఆలోచించుకొని, ప్రభువా నాలో చెడ్డ ఫలాలు రాకూడదయ్యా, ఇప్పుడు నేను నిజంగానే నా ఇప్పటివరకు చెడ్డ ఫలాలు వస్తున్నాయి, ఇక మీద నాలో మంచి ఫలాలు వచ్చేటట్లుగా సహాయం చేయి తండ్రి అని ప్రభువుకు ప్రార్థన చేసుకోవాలి మనం. అందుకే మేము బోధించేది, అందుకే మీరు వినేది, అందుకే మీరు ఇంత దూరం ప్రయాసపడి వచ్చేది. లేకపోతే మాకేం కొమ్ములు ఉన్నాయని కాదు. యేసయ్య మీకు బోధ చేస్తాడు. ఇక్కడికి వస్తే యేసయ్య మాటలు మిమ్మల్ని పాపము నుంచి విడిపిస్తాయి, నిరీక్షణ పుట్టిస్తాయి, ఆదరణ కలుగ చేస్తాయి, ధైర్యాన్ని కలుగ చేస్తాయి. గనుక మీరు దేవుని సన్నిధికి ఆశతో రావాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని, దేవుని మాటల ద్వారా మీ జీవితాలు ఆశీర్వదించబడేటట్లుగా, విప్లవాత్మకంగా మీ బ్రతుకులు మారేటట్లుగా ప్రభు చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టాలి గట్టిగా, గట్టిగా గడు. ఆమెన్. ఇర్మియా గ్రంథం 8:6 చదవండి. ఇక త్వరగా స్పీడ్ వెళ్ళిపోతున్నా, తప్పట్ల. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసితనని చెప్పి తన చెడుతనమును కూర్చి పశ్చాత్తాపపడు వాడు ఒక్కడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె. చాలు అంత దూరం అక్కర్లేదులే. ఇక్కడ ఉంది, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనము గూర్చి పశ్చాత్తాపడువాడు ఒకడూ లేకపోయెను. నేను మంచి చెట్టు చెడ్డ చెట్టు రెండు చెట్ల గురించి చెప్తున్నా. ఇక్కడ పనికి మాలిన ఏమండి, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. పనికి మాలిన మాటలు, వ్యర్థమైన మాటలు, నిష్ప్రయోజన మాటలు కొరుకు పుండులాగా ప్రాకుతాయని బైబిల్లో ఉంది. గనుక ఇక్కడ వాక్యంలో ఉంది, వారు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారట. విన్నాడట ఆయన. ఏది? నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం రూమ్ లోపల, ఎవరు లేరు. నువ్వు నీ భర్త మాట్లాడుతున్నారు, నువ్వు నీ కొడుకు మాట్లాడుతున్నారు, నువ్వు నీ భార్య మాట్లాడుతున్నారు. ఏది? నీ రూములో ఎవరో గురించి, మీ పనిచేసే యజమాని గురించో, లేకపోతే పాస్టర్ గారి గురించో, ఇంకొకరి గురించో మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరు లేరని మీరు అనుకున్నారు, కానీ మీ ఇద్దరి మధ్యలో ప్రభు అక్కడ చెవియొగ్గి ఆలకిస్తున్నాడు మీరు మాట్లాడుకునే మాటలు. ఇది మీకు తెలిసిందనుకో, ఎప్పుడన్నా బుద్ధి లేని మాట మాట్లాడతారా? మాట్లాడు. పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే మనం ఇంటి లోపల మాట్లాడుకునే మాటలు బహిరంగంగా ఒకరోజు వినపడతాయట. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్న గాల్లో ఈ శబ్దం యంత్రం ద్వారా మీ చెవులకు వచ్చింది, అయిపోయింది, ఇంతే. నేను మాట్లాడాను, ఈ శబ్ద యంత్రం ద్వారా మీ చెవులకు వచ్చింది, మీరు విన్నారు. మీరు హృదయంలో భద్రపరుచుకుంటే ఆశీర్వదించబడతారు, లేకపోతే లేదు, అయిపోయింది వీడికి. కానీ ఇప్పుడు ఈ గాల్లో నేను మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అయి ఉంటాయి. నేను రికార్డ్ చేస్తున్న దీంట్లో, ఇక్కడ కాదు, దేవుని దాంట్లో రికార్డ్ అవుతాయి. మీరు గదిలో మాట్లాడుకునే రికార్డ్ అవుతాయి, నేను స్టేజ్ మీద మాట్లాడే రికార్డ్ అవుతాయి. అన్ని మాటలు రికార్డ్ అయ్యి ఒక రోజున ప్రభు న్యాయపీఠ ఎదుట మనందరం నిలబడతామా? నిలబడ్డప్పుడు నేనేమేమేమి చేశానో వాటికి నాకు ప్రతిఫలం, నువ్వేమేమేమి చేస్తావో నీకు ప్రతిఫలం. ఎవరు చేసినవి వారికి తప్పనిసరిగా ప్రతిఫలం వస్తుంది, అంతే. నువ్వు మంచి చేసావనుకో, దానికి మంచి ప్రతిఫలం వస్తుంది. నువ్వు చెడు చేసావనుకో, దాని ప్రతిఫలం తప్పకుండా పొందాల్సిందే. నేను పొందలే అనుకోబాకండి, ఖచ్చితంగా పొందుతారు. అందుకని జాగ్రత్త పడమంటున్నాను. రేపటి రోజున ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు న్యాయ తీర్పులో శిక్షించబడకూడదు. మనం తలెత్తుకొని నిలబడాలి ఆయన దగ్గర. ఆమెన్ చెప్పండి. ఆయన దగ్గర మనం తలెత్తుకొని నిలబడాలి, ధైర్యంగా, ముసుగులేని ముఖంతో ఇలాగ ధైర్యంగా నిలబడాలి. అప్పుడు మనల్ని ఆయన చూసి అంటాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా అనాలి. దానికోసం నేను ప్రయాసపడాలి, దానికోసం మీరు ప్రయాసపడాలి, మనందరం ప్రయాసపడాలి. మీరు ఒక 10 మందిని దేవుని దగ్గర నడిపించండి. ఆ 10 మందిని దేవుని ప్రేమలో పెంచుతుంటా వాక్యం చెప్పి మనందరం కలిసి ప్రభు దగ్గరికి వెళ్తాం. అక్కడ ప్రభు మనకి పరలోకంలో ప్రతిఫలం ఇస్తాడు. మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. ఆమెన్. కనుక ఇప్పుడు వారేమో ఏమండి ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడట. వారు మాత్రం పనికి మాలిన మాటలో మాట్లాడుకుంటూ మేమేం చేశాము అనుకుంటున్నారు. పనికి మాలిన మాటలే మాట్లాడుతున్నారు,
కానీ మేమేం చేసాము అంటున్నా. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడా? దేవుడికి ఏమో తెలుసా? ఆయన గుడ్డోడు. దేవుణ్ణే గుడ్డోని చేస్తున్నారు మనోళ్ళు. దేవుణ్ణే గుడ్డోని చేసేస్తున్నారండి. మరి ఏంటి పరిస్థితి? రేపు ప్రభు వస్తే పరిస్థితి ఏంటి? కనుక దయచేసి సేవకునిగా ఎంతో భారం ఉంది నా గుండెల్లో, లేకపోతే నేను మాట చెప్పలేను. సంఘం ప్రభు రాకడ సమయం ఇది. ఎందుకంటే కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. నేను రోజు అదే మాట చెప్తున్నాగా, ఏమని? కరోనా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉంది రెడీగా. ఇంకా వెళ్ళిందా కరోనా? పూర్తిగా వెళ్ళలా. అందరికి అప్పుడు పాజిటివ్ దొరుకుతుంది, అప్పుడు చూపిస్తున్నారు. 30 మంది అన్నారు, 50 మంది అంటున్నారు. కరోనా ఇంకా ప్లాట్ఫామ్ మీదనే ఉంది. వెనక నుంచి ఇంకో ట్రైన్ వచ్చినట్లుగా ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద మన గూడూరులో ఏమండి 4-5 ట్రాకులు ఉంటాయి. 1వ నెంబర్లో ఒక ట్రైన్ వచ్చి ఉంటుంది, 2వ నెంబర్లో ఒకటి ఉంటుంది, 3వ నెంబర్లో ఒకటి ఉంటుంది. ఒకటి ఇటు పోతాడు, ఒకటి పోతూ ఉంటాయి, ఒకటి మద్రాసు పోతుంది, తిరుపతి పోతుంది, ఒకటి గుంటూరు తిరుగుతూ ఉంటాయి. అట్లా ఒక ప్లాట్ఫారం మీద కరోనా అనే వైరస్ ఇంకా ఉంది. వెంటనే ఏంటిది మిడతలనే దండు వచ్చేసింది ప్లాట్ఫారం మీదకి. దీని గురించిన భయం ఇంకా తగ్గల జనాలకి. కరోనా గురించిన భయం తగ్గకముందే మళ్ళీ మిడతల దండు వచ్చేసింది. ఇప్పుడు ఈ 2 భయాలు వచ్చేసాయి. ఇక రేపేమొస్తుందో తెలియదు. దీని అంతటి కారణం ఒకటే, మనిషిలో ఉన్న పాపం. క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతడు కావచ్చు, మనిషిలో పాపం పెరిగిపోతుంది కనుక దేవుని ఉగ్రత ఇదిగో ఈ రూపంగా ఏమండి ఆకాశం అయిందే, భూమి అయిందే, సముద్రం అయిందే, అన్ని సృష్టించాడు. హలో ఆకాశమా పొంగు అంటాడు, పొంగిపోతుంది. ఏయ్ సముద్రమా పొంగటి పొంగిపో, ఆకాశమా నక్షత్రాలు రాలిపోమంటే రాలిపోతాయి. ఆయన చెప్తే ఇంకేం ఆగవు. ఆయన ఆజ్ఞాపించడానికి అన్ని ఎదురు చూస్తున్నాయి. మన పాపాన్ని చూసి తట్టుకోలేక ఒకవైపు భూమి, ఒకవైపు చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, సముద్రం అన్నీ మన మీద కోపంగా ఉన్నాయి. ఇట్లా ఎందుకో తెలుసా? దుర్మార్గులారా, మీరు చేసే దుర్మార్గాలు ఇంత ఉన్నాయా అని గొంతు దాకా ఉంది. వాటికి మన మీద ఆకాశానికి అంతే కోపం ఉంది, భూమికి అంతే కోపం ఉంది, సముద్రానికి కోపం ఉంది. పంచభూతాలు మానవుని మీద గొంతు వరకు కోపం పెట్టుకొని ఉన్నాయి. దేవుడు ఓకే అంటే దూకుతాయి, ఇక స్మాష్, అంతం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ దినాల్లో మనం ఉన్నామండి. కానీ ప్రభు రాకడ మనకి ఎలా ఉండాలంటే మహదానందంగా మార్చబడునుగా. చప్పలు కొట్టాలి. ప్రభు రాకడ ఎవరైతే సంపూర్ణ పరిశుద్ధత కొరకు ఎదురు చూస్తూ ప్రభు త్వరగా రాబోతున్నాడనే ఒక నిరీక్షణ కలిగి జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ఉంటారో వారికి ఇది ప్రభు రాకడ మహదానందం. ఎవరైతే ఇంకా లోకాన్ని అనుభవిస్తూ పాపంలో జీవిస్తూ బూతులు మానకుండా, సినిమాలు మానకుండా, ఏమండి జుట్టుబట్టి కోడలు గుద్దేది మానకుండా ఉంటారే వాళ్ళకది భయంకరమైన దినం. ఎంతటి భయంకరం అంటే ఇంకప్పుడేం లేదు, నో ఆప్షన్. సెల్ ఫోన్లో ఇప్పుడు నువ్వు మొన్న టికెట్ అది పర్మిషన్ కోసం అప్లై చేస్తుంటే చాలా ఆప్షన్లు ఉంటాయి కదా, కొడతా వచ్చావు. అక్కడ నో ఆప్షన్. ఏం ఆప్షన్ ఉంది? నో ఆప్షన్. అందుకనే మారు మనసు పొందని వాళ్ళు మారు మనసు పొందాలి. ఇంకా బాప్తిస్మం పొందకుండా బాప్తిస్మం పొందాలి. పరిశుద్ధాత్మ పొందకపోతే పరిశుద్ధాత్మ పొందాలి. ఆ తరువాత ఏమంటే ఒక సంఘ ఆత్మ సంబంధమైన సంఘ సహవాసంలో అంటుకట్టబడి ప్రతిరోజు దేవునిలో నిలిచి ఉండి ఫలిస్తూ, ఆత్మ ఫలాలు ఫలిస్తూ, వర్ధిల్లుతూ ప్రభు రాకడ గురించిన దర్శనం చేతను ముందుకు సాగాలి. పనికి మాలిన కార్యాలు ఆపేయండి. చేసిన వరకు చేశారు, ఇక ఆపండి. ఏమండి ఈ ఇంటికి ఆ ఇంటికి పుర్లు పెడతా వచ్చి ఆపండి. ఇంకా ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి చెప్పేవు, ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి. ఉందా పాట? ఎవరో రాశారు మంచి పాట. అంటే కొంతమందికి ఇంకేం పని లేదు. ఈ ఇంట్లో సంగతులు ఆ ఇంట్లో సంగతులు ఏంటి చెప్పి గొడవలు పెట్టే పని పెట్టుకుంటారు. కొంతమంది గొడవలు పెడుతుంటారు. ఈ నాలుక మహా చెడ్డదండి. ఎంత చెడ్డదంటే నేను చెప్పలేను. ఈ నాలుక ఎంత చెడ్డదంటే నేను చెప్పలేకపోతున్నా. ఎందుకో తెలుసా? అనకూడని మాట అంటాదా? కాముకెళ్ళి పెదాలకి పెదాలని అడ్డం పెట్టుకుంటుంది. తంతే పెదాలు దన్నండి, తంతే పళ్ళు రాలగొట్టండి, నా జోలి మీరేం రాలేరులే, నాకు పళ్ళు అడ్డం ఉన్నాయి, పెదాలు పళ్ళు నాకు కాపుదలు ఉన్నాయని చెప్పుకొని వచ్చి ఒక మాట వదిలేసి లోపలికి వెళ్ళిపోతుంది. మహా దొంగది రాహేలు కట్టే. నాలుక రాహేలు కట్టే దొంగది ఇది. నిజమా కదా? ఇప్పుడు
ప్రపంచ యుద్ధాలు 2 జరిగాయి. కుటుంబాలు రోజు యుద్ధాలు జరుగుతున్నాయి. భార్య భర్తలకి, అత్తమామలకి, అత్త కోడలకి యుద్ధాలు జరుగుతున్నాయి లేదా? హలో, యుద్ధాలు జరుగుతున్నాయి లేదా? బ్రహ్మాండంగా రామాంజనేయ యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి. తర్వాత చిన్న అంటే దేశానికి యుద్ధాలు, రాష్ట్రానికి యుద్ధాలు, పట్టణానికి యుద్ధాలు జరుగుతున్నాయి. వీటన్నిటికి ఒకటే ఒక కారణం, నాలుకంట. నాలుకే కారణం. నోరు మంచిదైతే ఊరంతా మంచిదవుతుంది, నోరు మంచిది కాకపోతే ఊరంతా చెడ్డదైపోతుంది. కనుక మనం అందరం కూడా నాతో సహా నోటిని మంచిగా ఉంచుకుందుముగాక. ఆమెన్, ఆమెన్. కనుక ఇప్పుడు మంచి చెట్టు, చెడ్డ చెట్టు, 2 చెట్ల గురించి ఇక్కడ రాయబడింది. మనం మంచి చెట్టులాగా మారదాం. ఈ రోజు నుంచి గడిచిపోయే కాలం గడిచిపోయింది. ఇప్పటికే చాలా లాస్ అయిపోయాం. నీకు తెలుసు నువ్వు ఎంత లాస్ అయిపోయావో, ఆత్మీయ జీవితంలో ఎంత లాస్ అయిపోయావో, ఆర్థికంగా ఎంత లాస్ అయిపోయావో, కుటుంబ పరంగా ఎంత లాస్ అయిపోయావో, ఏమండి సహవాసంలో ఎంత లాస్ అయిపోయావో నీకు బాగా తెలుసు. అందుకని తెలిసి బురదగుంట్లో పడకుండా ఇకనైనా జాగ్రత్త పడి, చెడ్డ ఫలాలు లేకుండా, చెడ్డ స్వభావం లేకుండా, పనికిమాలిన మాటలు ఆపేసి మంచి మాటలు మాట్లాడుతూ మంచి ఫలాలు ఫలించే ఒక మంచి అంజూరపు చెట్టులాగా ఉందువుగాక. ఇక్కడ ఒక రాజు గురించి రాసిందండి, చదవండి ఆ మాట త్వరగా. అదే ఇర్మియా గ్రంథం 22:28. 22:28, 22:21. కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుంట వంటి వాడా, పనికి మాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశంలోనికి ఏల త్రోయబడిరి. దేశమా చాలు. కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండవాడా, పనికి మాలిన ఘటమా. నేను దాకా పనికి మాలిన మాట అని చెప్పా కదా, ఇది పనికి మాలిన ఘటమా అని. అయితే ఈ పనికి మాలిన, ఇప్పుడు 21వ వాక్యం కూడా చదువు. నీ క్షేమ కాలములో నీతో మాట్లాడితిని గాని, నీ క్షేమ కాలములో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి. నేను వినను, ఎవ్వరు చెప్పినా వినను, నేను ఇంతే, నా కథ ఇంతే అన్నాడట. నా మాట వినకపోవటయే నీ బాల్యము నుండి నీకు వాడుక. అది ఇప్పుడు పిల్లలు ఉన్నారు, బాల్యం నుంచి వాడుకట్ట. వాళ్ళకి ఏం వాడుకంటే మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు. నేను ఇంతే చేస్తా, నా కథ ఇంతే, నా మనసు ఇంతే, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఏమైనా చేస్తా, మంచం వెరగొడతా, కంచం వెరగొడతా, ఆఖరాకి తల్లిదండ్రులు కాళ్ళు అయిన ఎరగొడతా, అన్నీ ఎరగొట్టే పనే నా ఇష్టం. అంటే నీకు బాల్యం నుంచి ఇది వాడుక అయిపోయింది. పుట్టిన కాంచి నీకు ఇదే వాడుక, నీ బాల్యం నుంచి ఇదే వాడుక. నీకు ఇకనైనా మారుతావా? ఎందుకు నువ్వు పనికి మాలిన ఘటంగా మారావు? ఒక మంచి వ్యక్తివే నువ్వు, ఎందుకు ఇలా అయిపోయింది నీ జీవితం? ఓ కొన్యా, ఆ పేరుకి అర్థం ఏంటో తెలియదు, తర్వాత వెతుకుతా. కొన్యా అనే పేరుకి అర్థం చూడ, తర్వాత వెతుకుతా. కొన్యా ఒక రాజు, అతను వాళ్ళ నాన్నగారి పేరు కూడా కొంటారు, తర్వాత చదువుకోండి అధ్యాయంలో. నీవు ఎందుకు పనికి మాలిన ఘటం అయ్యావు? పనికి మాలిన వాడికి ఎందుకు మారావు నువ్వు? మారటానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే బాల్యం నుంచి నేను నీకు చెప్తా వచ్చా. అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పరా? మీకు ఎప్పుడు మంచి మాట చెప్పలేదు మీ తల్లిదండ్రులు? చెప్పారా? చెప్పలేదండి? మీ తల్లిదండ్రులు మీకు మంచి మాటలు చెప్పారా, చెడిపోమని చెప్పారా? నాకైతే మా తల్లిదండ్రులు మంచి మాటలు చెప్పారండి, చెడిపోమని ఎప్పుడు చెప్పాలి. ఎవరు తల్లిదండ్రులైనా ఎవరు పిల్లలైనా మంచి మాటలు చెబుతారు. దేవుడు కూడా తన పిల్లలు మనం కనుక మనకు మంచి మాటలు చెబుతాడు. బాగుపడండిరా, ఇది ఇలా నడుచుకోండి, ఈ పని చేయండి, ఈ పని చేయబాకండి, దుష్టుల ఆలోచన నడవబాకండి, పాపుల మార్గం నిలవబాకండి, అపహాసుకులు కూర్చున్న చోటు కూర్చోబాకండి, అప్పుడు యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించండి, మీరు నీటి కాలువలు ఎవరు నాటబడిన ఆకువాడికి ఫలించే చెట్టులాగా ఉంటారు అని ఆయన చెబుతానే ఉన్నాడు. కానీ మనమేమో నేనేనో, నాకు డబ్బు ఉంది గర్వం వచ్చేసింది, నాకు అంతం ఉంది గర్వం వచ్చేసింది, నాకు అందరూ తెలుసు నాకు గర్వం వచ్చేసింది అని వినవు. నువ్వు వినవు. ఎప్పుడు వింటావో తెలుసా? జీరో అయిపోతావు, ఏమీ లేకుండా, చేతిలో చిల్లు గవ్వ కూడా ఉండదు. ఇంకా నువ్వు చేసే మాట వినని తత్వాన్ని బట్టి దేవుడు మొత్తుతాడు.
ఎక్కడి దాకా తీసుకెళ్తాడో తెలుసా? జీరో అయిపోతావు, తినడానికి తిండి కూడా ఉండదు. ఒకసారి చెప్పకూడదని చెప్తున్నా, తిరుపతిలో సేవ చేస్తున్నా. పేదవాళ్ళు కూటమి పెట్టుకున్నారు. పేదవాళ్ళు వాళ్ళు మాకు భోజనం చేయటానికి వాళ్ళ దగ్గర వసతి లేదు, అంటే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, తల్లి దగ్గర. ఏది మా సేవకులకు కూడా భోజనం చేసేంత వసతి లేదు. కానీ కూటమి పెట్టుకుంది పాపం. నేనే పెట్టాను, ఆమె పెట్టుకుని నాకు గుర్తులేదు, కానీ కూటమి అయితే పెట్టుకుంది. భోజనం చేస్తానా చేయనా అనే స్తోమత ఆమెకు లేదు. కానీ రేపు సాయంత్రం కూటమి అనగా ఈ రోజుకి ఎవరో డబ్బులు ఇచ్చారు కొంచెం ఇవ్వాల్సి ఉంటే, అప్పుడు ఆమె సిద్ధపడి భోజనాలు ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేస్తే కూటమికి వెళ్ళా, కూటమి అయింది, భోజనం పెట్టింది ఆ తల్లి, పేదరాలు. నేను వెళ్ళి భోజనం చేస్తున్నా. మాతో ఉండే సిస్టర్ను, వీళ్ళు కాదులే, ఆమె లేదు, పరలోకం పోయిందిలే, మాతో ఉండే సిస్టర్ని భోజనాన్ని పిలిచారు. పిలిస్తే నాకు చెప్పకుండా చేశారు, నేను రాను. కమలక్క, నాకు చెప్పకుండా చేశారు, నేను రాను అనింది. వీళ్ళు వచ్చి నాతో ఏడ్చి చెప్పారు, ఆ విశ్వాసులు పేదవాళ్ళు ఏడ్చి, అయ్యా అక్క భోజనానికి రమ్మంటే బతిలాన్ని కూడా రాలేదే అంటే, ఎందుకు బతిలాడతారు? మీకు మైండ్ పోయిందా? మీకు బతిలాడకూడదు, అంత అవసరం ఏంది? పోనీలే, వండుకో తింటారు వాళ్ళే. అరే తబలా కొట్టేవాడా, సౌండ్ సిస్టమ్, మీ అందరు రండ్రా అని వాళ్ళకి పెట్టించాను నేను. తర్వాత నాకు బాధ కలిగి ఆమెతో అన్నా, దేవుడు ఇచ్చిన అన్నం ఇది, కాలదనుకొని పోతున్న ఒకరోజు నీకు అన్నం దొరక జాగ్రత్త అని చెప్పాను. పేదవాళ్ళండి అంత అన్నం పెడుతున్నారు. ఇప్పుడు మేము బతుకుతున్నామంటే మీరిచ్చే మీ రక్తం మేము తింటున్నాం. ఎంత కష్టపడి మీకు ఒకవేళ తినటానికి తిండి లేకపోయినా, అమ్మో దేవుడికి దశభాగం ఇవ్వాలంటే ఇవ్వకపోతే మళ్ళీ శాపం వస్తుందేమని భయపడి గడగల్లాడుతూ మీరు మీ నమ్మకమైన దశభాగాలు తీసుకొచ్చేస్తున్నారు. మీరు పేదోళ్ళు, మాకు తెలియదు అనుకున్నారా? ఆ సంగతి బాగా తెలుసు. అందుకని మీ రక్తం తింటున్నాం మేము, దానికి లెక్క చెప్పాలి, మేము జాగ్రత్త పడాలి. అనకూడదు మా సేవకులు ఒక్కొక్క 70,000 రూపాయల సెల్లులు, తప్పదే కాదు, లైవ్లో పోతుంది కదా అవసరం. 70,000 80,000 సెల్లులు అండి. నీ రక్తం నీ దగ్గర ఉన్నాయి అంత సెల్లులు, ఏమంత అవసరమా? నా ప్రియమైన సహోదరులారా, తల్లిదండ్రులారా, ఇకనైనా పనికిమాలిన చెట్టులాగా ఉండకుండా ఒక మంచి చెట్టులాగా మారమని, ఆ కొన్యాలాగా ఉండకూడదు. మనం బాల్యం నుంచి దేవుడు చెప్తుంటే వినాలి కదండి. మనస్సే అనేవాడు ఉన్నాడు, బాల్యం నుంచి దేవుడు చెప్పాడు, వినలా. తీసుకుపోయి జైల్లో పడేశాడు, అంటే శత్రువులకు అప్పగించాడు దేవుడు. శత్రువులు తీసుకుపోయి జైల్లో వేశారు, జైల్లో వేసి ఎరగొట్టారని తెలియదు. అప్పుడు అక్కడ బుద్ధి వచ్చి ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే దేవుడు కనికరం కలిగిన దేవుడు కదా. యోనా మాత్రం విన్నాడా? ఒరే పోయి నినివే పట్టణస్తులు సువార్త చెప్పరంటే ఫాతా కానీ అనుకుంటా తరచుకుపోయాడు. అయ్యగారు వాడు ఎక్కటమే ఆలస్యం, తుఫాన్ వచ్చేసింది. అయ్యగారిని బట్టి అందరికీ నష్టం. గనుక యోనా వెళ్ళలేదని దేవుడు వదిలిపెట్టాడా? వేసాడు ఒక దెబ్బ, తీసుకుపోయి పాతాళాలను తీసుకెళ్ళాడు. అక్కడికి పోయిన తర్వాత మొరపెడుతున్నాడంట, పాతాళంలో వచ్చి మొరపెడుతున్నాడు. ఏమని? అయ్యా నా చుట్టూ గమ్ముకుందయ్యా, అయినా నువ్వు ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, ఒకసారి నన్ను బయటికి తీసుకొస్తే పోయి నినివే పట్టణస్తులకు సువార్త ప్రకటిస్తాను తండ్రో అన్నాడు. బుద్ధి వచ్చిందా? ఓకే అని తిమింగలానికి చెప్పాడు. 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉంది. ఆ తిమింగలం పాపం చెప్పాడు, ఏయ్ వెళ్ళు, వాడికి బుద్ధి వచ్చింది కానీ ఇప్పుడు వెళ్ళిపో అని అంటే, అది ఒడ్డు మీద తీసుకొచ్చి వాక్ అనింది. ఒడ్డు మీదకి తీసుకొచ్చి వాక్ అనింది. కింద నుండి ఏమయ్యో దయగారి పని, పాతాళంలోకి